నేపాల్లో ఆర్మీ కర్ఫ్యూ విధించింది. జన్జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ చర్యలు చేపట్టింది. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌటెల్ ఇవాళ నిరసనకారులు బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించనున్నారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. నేపాల్లో ఆర్మీ కర్ఫ్యూ విధించింది. జన్జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ చర్యలు చేపట్టింది. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌటెల్ ఇవాళ నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించనున్నారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, effect then त्यति हो जनतालाई क्वेसन. अब the effect अब यो बनाउनु पर्यो. How this has to be remained and who will remain it and who will pay the loan that all politician has taken. That's my question to the people who had done the protest, who caused all the problems. Yo the problem one the this has been a problem. This has to be remained and all the same tax will go to remain these places. నేపాల్లో ఆర్మీ కర్ఫ్యూ విధించింది. జన్జడ్ ఆగ్రహంతో అల్లకల్లోలమైన నేపాల్లో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ చర్యలు చేపట్టింది. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌటెల్ ఇవాళ నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న భారత్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్. నేపాల్లో రాజకీయ సంక్షోభం తీవ్రమైంది. సో కొత్తగా 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నిరసనలు, ఆందోళనలు ఆ పతాక స్థాయికి చేరాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వం ప్రధాని, అప్పుడు ఉన్నటువంటి రిజైన్ చేసిన మాజీ ప్రధాని జేపీ ఓలీ శర్మ తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మొత్తం నేపాల్ రాజకీయ భవిష్యత్తునే మార్చేసింది, రాజకీయ స్వరూపాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. సో అతను తీసుకున్నటువంటి సోషల్ మీడియాపై నిషేధం కోసం తీసుకున్నటువంటి నిర్ణయము మొత్తంగా అక్కడ ఉన్నటువంటి యువతలో తీవ్ర ఆగ్రహానికి గురి చేసిందని చెప్పవచ్చు. దీంతో వేలాది మంది ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపి ఆందోళన చేపడే పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చేదాటే పరిస్థితి. ఎందుకంటే ఇటు ఆందోళనకారులు, అదేవిధంగా ప్రభుత్వం కూడా మొదట ఎవరికి వారు బెట్టు వీడకుండా తీవ్ర స్థాయికి, అంటే ఒకరికి అసలు ఎక్కడ కూడా తగ్గకపోవడంతో పరిస్థితులు ఆందోళనకారులు మరింత తమ ఆందోళన ఉధృతం చేశారు. ఒక దశలో పార్లమెంటు భవనం ముట్టడి, దానిపై అటాక్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత మంత్రుల అధికారిక నివాసాలపైన దాడులు జరిపారు. కొంతమంది అందులో ఉన్నట్టు వారి కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డట్టు తెలుస్తా ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, అక్కడ అధికార ప్రభుత్వంలో అధికార భాగస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యం లలిత్పూర్ లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంపై ఏకమొత్తంలో పెద్ద ఎత్తున యువత దాడి చేసి దానికి నిప్పంటించిన పరిస్థితి. సో పరిస్థితులు మొత్తంగా పూర్తి స్థాయిలో అదుపు తగ్గిపోయాయి. ఇక చేసేది ఏమీ లేక ప్రధాని ఓలీ శర్మ కూడా రాజీనామా చేశారు. సో దీంతో ప్రస్తుతం అక్కడ నేపాల్లో సైనిక పాలన నడుస్తా ఉంది. ఆ సైనిక పాలన చుట్టే సైనిక పాలన భాగంగా మొత్తం ఎక్కడెక్కడికైతే ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు, మొదటగా వాళ్ళను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా బలగాల రంగంలో దిగాయి. ఎక్కడైతే ఆందోళన జరుగుతున్నాయో వారందరికీ కూడా కర్ఫ్యూ విధిస్తూ
వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరైనా తమ పరిధిని దాటి ప్రవర్తిస్తే అవసరమైతే కాల్చివేత నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్మీ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఆ వీధిలో ఉన్న యువతకు మీరు యొక్క ఆందోళన విరమించకుండా మీరు ఇలాగే విధ్వంసం పాల్పడితే ఇంకా కఠిన చర్యలు ఉంటే అవసరమైతే కాల్పులు జరపాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఒక తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి యువతతో రామచంద్ర, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర వాళ్ళందరి ఆందోళన చేస్తున్నటువంటి యువతతో సంఘాలతో భేటీ అయ్యే అవకాశం కనబడుతోంది. సో ఈ రోజు భేటీలో అసలు వాళ్ళ ఆందోళన కారణాలు ఏంటివి, మీరు సోషల్ మీడియాపై ప్రభుత్వం ఏదైతే నిజం పెడితే దాన్ని ఎత్తేసింది, అయినా మీరు ఆందోళన ఎందుకు కొనసాగిస్తున్నారు, ఇది మన భవిష్యత్తు రాజకీయాలకు, భవిష్యత్తు నేపాల్ ప్రభుత్వానికి సంబంధించి నేపాల్ దేశ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు శాంతించండి, మీ యొక్క ఆందోళన విరమించని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర ఆందోళనకారులు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి యువత ఆందోళనకారులు ఒకటే చెప్తున్నారు, ఇక నేపాల్ మొత్తం ఒక స్వరూపం మారిపోవాలి, ఇక యువత రాజకీయంలోకి రావాలి, నేపాల్లో జరుగుతున్న అవినీతి కావచ్చు ఇతరత్ర మొత్తం కూడా అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చాల్సిన పరిస్థితికి వచ్చింది, రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చెప్పేసి కూడా అక్కడ యువత డిమాండ్ చేస్తా ఉంది. దీంతో మొత్తం నేపాల్లో ఒక రకమైనటువంటి కర్ఫ్యూ వాతావరణము, రాజకీయ సంక్షోభము నెలకొందని చెప్పవచ్చు. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో, ఎక్కడ అధికార పార్టీకి సంబంధించి అంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి నేతలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ ఇప్పటికీ కొంతమంది కీలకంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా దేశం విడిచి పారిపోయినట్టుగా తెలుస్తోంది, దుబాయ్ పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ ప్రధానితో పాటు మాజీ ప్రధాని ఓయి శర్మతో పాటు అతని కుటుంబ సభ్యులు. మరోవైపు కొంతమంది అక్కడ ఉన్నటువంటి మంత్రులుగా చేసినటువంటి తాజా మాజీ మంత్రులు అందరినీ కూడా ఆర్మీ బ్యారక్ లో వాళ్ళందరినీ సురక్షంగా తరలించినట్టుగా తెలుస్తుంది. కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా అధికారిక నివాసంలో ఉండిపోతే దానిపై అటాక్ చేసి వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి అందరికీ ఆసుపత్రి చికిత్సపోతున్నారు. మరోవైపు ఆర్మీ జరిపిన కాల్పులో మొన్నటి నుంచి జరిగిన కాల్పులో 32 మందికి మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో మరొక 350 మందికి పైగా గాయపడ్డారు. సో పరిస్థితి ఇప్పటికీ ఇంకా సద్దుమనగలేదు. ఒకవైపు ఆందోళనకారులు తమ ఆందోళన నిరసనను వదలట్లేదు, కంటిన్యూ చేస్తా ఉన్నారు. మరోవైపు ఆర్మీ కూడా ఇక సీరియస్ చర్యలకు నెక్స్ట్ యాక్షన్ ఎక్కడికక్కడ మొత్తంగా కూడా బారికేట్లు ఏర్పాటు చేసి ఆర్మీ రంగంలోకి దిగి అవసరమైతే బాష్పవాయు గోళాలు లేకుంటే కాల్పులకు జరిపేది కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అది మొత్తంగా కూడా దేశానికి ఒక అస్థిరత పరిచేలాగా దీని ఆందోళనకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి తొంచేయాలి, మొత్తం ఈ ఆందోళన ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఒక ఆలోచనతో ఆర్మీ ఉంది. సో ఇదే సందర్భంలో రామచంద్ర అక్కడ అధ్యక్షుడు కూడా ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు, యువతతో మాట్లాడి నెక్స్ట్ ఎలా పోవాలా, సో ఆందోళన సరిది కాదు, సో మీ యొక్క ఆందోళన ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ చర్చల ద్వారా మీ సమస్యను పరిష్కరిద్దాం, మీ డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా ఇప్పుడైతే మీరు అనుకున్నట్టు ప్రభుత్వం లేదు, ఆ ప్రభుత్వం కూడా ఆ రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వం పడిపోయింది కాబట్టి నెక్స్ట్ కొత్త ప్రభుత్వంలో ఎలాంటివి ఉండాలి, ఎవరెవరు అధికారంలో ఉండాలి, అసలు నేపాల్ కు ఏం కావాలి, నేపాల్ సంబంధించి యువత ఏం కోరుకుంటుంది అనే దానిపైన దృష్టి పెడదామన్నట్టుగా రామచంద్ర ఇప్పటికీ ఒక మెసేజ్ పాస్ చేశారు. సో వాళ్ళు కూడా కొంత బెట్టు వీడి చర్చ రామచంద్రతో చర్చలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇదొక అంశం అయితే, మరోవైపు భారత సరిహద్దుగా ఉన్నటువంటి ఈ ఉత్తరాఖండ్ కావచ్చు, అదేవిధంగా యూపీకి సంబంధించి కొన్ని జిల్లాల్లో ఆ పరిస్థితిని ఎప్పటికప్పుడు మన దేశానికి సంబంధించి ఇండియా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది. ఎందుకంటే కొంత అక్కడ సరిహద్దుల్లో భారత్ పై దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్మీ బలగాలను కూడా భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. సో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా, ఎందుకంటే నేపాల్ ప్రభావం మన సరిహద్దు దేశం మన పైన పడకుండా సరిహద్దులో జరుగుతుంది కాబట్టి దాంతో పాటుగా నేపాల్ లో ఉన్నటువంటి భారత హై కమిషనర్ కార్యాలయం వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒకవేళ నేపాల్ లో ఉన్నటువంటి భారతీయులు ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే టోల్ ఫ్రీ నంబర్ ఇప్పటికే దేశానికి సంబంధించి ఇచ్చారు. సో వారితో కాంటాక్ట్ ఉండాలి, వీళ్ళంత వరకు వాళ్ళందరినీ సురక్షితంగా ఇండియాకు తరలించేందుకు కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సో ఇదొక అంశం అయితే, అసలు నేపాల్ లో మొత్తం కుట్ర కారణం ఏంది, ఈ నేపాల్ లో మొత్తం ఉన్న రాజకీయ సంక్షోభం తలెత్తడానికి ఏదైనా విదేశీ శక్తులు ఉన్నాయా అంటే భారత టార్గెట్ గానే ఈ యొక్క నేపాల్ లో ఈ కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయా అని చెప్పేసి కూడా ఒక చర్చ లేకపోలేదు. ఎందుకంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక పేరు పెద్ద ఎత్తున వినబడుతా ఉంది. యువకుడైనటువంటి అతని పేరు మొత్తం కూడా నేపాల్ లో కాఠ్మండు మేయర్ అతని పేరు మొత్తంగా నెక్స్ట్ భావితరపు రాజకీయ నాయకుడిగా నేపాల్ ప్రధానిగా కూడా అతని పేరు బలంగా వినపడుతున్న నేపథ్యంలో సో ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా జరుగుతున్న ఒక అరేంజ్ గా చేసినటువంటి మొత్తం హింసన అనేది కూడా చర్చ లేకపోలేదు. సో మొత్తంగా అయితే మొన్న రీసెంట్ గా చూసాం ఏషియా భారత సరిహద్దు దేశాల పైన అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను మొత్తం సీనియర్ నాయకులను రాజకీయంగా అస్థిరపరిచి
సంబంధించి తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని భారత్ పై కుట్రలకు ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో కూడా చూసాము, షేక్ హసీనా భారతదేశానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చేది. నరేంద్ర మోడీ కావచ్చు, షేక్ హసీనా సంబంధించి రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన సేమ్ ఇలాంటి పరిస్థితి జరిగింది. అక్కడ కూడా పెను విధ్వంసం, యువత ఆందోళన, షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు కొత్త యూనిస్ ప్రభుత్వం వచ్చింది. యూనిస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా భారత్ పై విషయం కలుపుతూ వస్తున్నాడు. సో మొన్న భారత్ పాకిస్తాన్ సంబంధించి ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక దశలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు నేపాల్ అడ్డు పెట్టుకొని కూడా అట్లాంటి కుట్రలు కుతంత్రాలు ఏమైనా జరుగుతున్నాయని కూడా భారత్ కొంత దానిపై నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎప్పటికప్పుడు నేపాల్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో ఒకవైపు నేపాల్ లో శాంతి ఏర్పడడానికి అన్ని భారత్ కూడా ఒక రకంగా సహాయం అందించడానికి సిద్ధపడుతుంది. అదే సమయంలో భారత్ ను ఇరుకాటు పెట్టే విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తే కనుక అన్ని రకాలుగా సిద్ధమై ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సో మొత్తంగా నేపాల్ లో తాజా పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి, ఇది ఈ రోజు చాలా అత్యంత కీలకమైన రోజు అని చెప్పవచ్చు. చర్చల్లో భాగంగా రామచంద్ర ఆందోళనకారుల మధ్య చర్చలో భాగంగా ఏం తేలుస్తారు. సో ఆ చర్చలో కనుక శాంతి చర్చల ద్వారా మొత్తానికి అయితే ఆందోళన విరమింప చేస్తే ఒక నేపాల్ లో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ఆ తర్వాత నెక్స్ట్ రాజ్యాంగ పరంగా ఏదైనా మార్పులు ఉంటే మార్పులు చేయాల్సిన పరిస్థితి, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యువత కోరుకుంటున్నట్టుగానే రాజకీయం కావచ్చు, నేపాల్ దేశానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనపడతా ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.